ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారండి, వారి సమస్యలు అనేవి తీరాయండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత. కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను, చూడగానే ఈ కుంకుమ తాకు. ఇప్పుడే నేను చెప్పే ఈ మాటలు విను, నీ మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్న కుంకుమ తాకమ్మ, నీ మనసుకి ఎంతో సంతోషం కలిగించే మాటలు చెబుతాను అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూశారు అంటే అమ్మవారి సందేశంలోని అర్థం పరమార్థం మీకు అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మీరైతే ఫస్ట్ టైం చూసేవారైతే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అనే కామెంట్ చేయండి. మీరైతే ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమ తాకండి. ఇంకా మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, చూడగానే కుంకుమ తాకు. కుంకుమ తాకిన నీకు నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. అలాగే మంచి మాట చెప్పబోతున్నానమ్మా. నీ బంధం దగ్గరైతే నీ మనసు ఎంత సంతోషపడుతుందో నాకు తెలుసమ్మా. నన్నే నమ్ముకున్న నీకు నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాను. నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నువ్వు నీ బంధంతో కలవాలి అనే తపన పడుతున్నావు కదా. నువ్వు చాలా రోజులుగా రాత్రులు నిద్రపోకుండా బాధపడుతున్నావు అని నాకు తెలుసమ్మా. నువ్వు నా దగ్గర చేసినటువంటి ప్రార్థనలు కానీ, నా దగ్గర అడిగినటువంటి కోరికలు కానీ అన్నీ కూడా ఒక్క మాట పొల్లిపోకుండా నా చెవిన చేరాయి తల్లి. నా హృదయాన్ని తాకాయి. అందువల్లేనమ్మా నీ కోరిక నెరవేర్చబోతున్నాను. నువ్వు ఎదురు చూసే బంధం తప్పకుండా నీ దగ్గరికి రాబోతుంది. తప్పకుండా తెలుసుకో అమ్మా, ఇది యాదృచ్ఛికం కాదు, ఈ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఈ మాటల రూపంలో నీ జీవితంలోకి వస్తుంది. ఈ దుర్గమ్మ తల్లి మాటలు చివరి వరకు విను, నీకు అంతా అర్థమవుతుంది. నా అనుగ్రహం లేకుండా ఈ మాటలు నువ్వు వినలేవు. కాబట్టి ఇప్పుడు నీకు అదృష్టం కలిగింది కాబట్టి ఈ దుర్గమ్మ తల్లి వాక్కు వినగలుగుతున్నావు. కొత్తగా నువ్వు ఏదైనా చెయ్యాలి అని అనుకున్న పని ఆరంభించాలి అని అనుకున్నప్పుడు చిటికెడుతోటి కుంకుమ తీసుకుని ఓం శ్రీమాత్రే నమః అనుకుని నుదుటన పెట్టుకుని వెళ్ళు తల్లి. ఎలాంటి ఆటంకాలు అనేవి లేకుండా ఆ పని అనేది విజయవంతం అవుతుంది తల్లి. కాబట్టే చెబుతున్నానమ్మా, ఈ దుర్గమ్మ తల్లి కుంకుమకి అంత మహిమ ఉంది అని. ఆ సంగతి నీకు కూడా తెలుసు. ఈ దుర్గమ్మ తల్లి అంటే నీకెంత ఇష్టమో కూడా నాకు తెలుసు. చూడు తల్లి, నీ బంధం దూరమైంది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు కదా. ఇదే చాలాసార్లు నువ్వు నా దగ్గర చెప్పుకుని నువ్వు చాలా బాధపడ్డావు. అందుకే నీ దుర్గమ్మ తల్లి నీ మనసు తెలుసుకుని నీ బంధాన్ని నీ వద్దకి చేర్చబోతున్నాను. తప్పకుండా నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ దుర్గమ్మ తల్లి, ఎందుకు నాకు ఇంత మనవేదన? ఇష్టమైన వారు దూరం అయితే నేను తట్టుకోలేను అని నీకు తెలుసు కదా. మరి ఎందుకు నా వాళ్ళు దూరం అయ్యారు అనే ప్రశ్న నీ మనసులో మొదలయ్యింది. ఆ విషయం నేను చెబుతానమ్మా. ఈ దుర్గమ్మ తల్లి వాక్కులు నీ జీవితంలోకి ఎలా రాబోతుంది, ఈ సందేశం ద్వారా ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలి. నీ మనసుకి ధైర్యం వస్తుంది. నీ జీవితానికి మార్గం కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ద్వారా నీకు మంచి ధైర్యం ఇవ్వటమే కాకుండా నీ జీవితం ఆనందంగా ఉండేలా కూడా చేయబోతున్నానమ్మా. అలా బంధాన్ని చేకూర్చుకుంటావు. నీ బంధం తిరిగి రాబోతుంది. నీ జీవితంలో అన్నీ చాలా చాలా ఉత్సాహంగా ఉంటావు.
నీ జీవితంలో చాలా మంచి మార్పు వస్తుంది. ఈ దుర్గమ్మ తల్లి సందేశం విన్న రోజున నీ జీవితంలో నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్తలు నువ్వు తప్పకుండా వింటావు. నీ బంధం అతి త్వరలోనే నీ వద్దకి తిరిగి రాబోతుందమ్మా. ఏదైనా సరే నువ్వు ఎన్నాళ్ళుగా ఎదురు చూసిన ఆ బంధం ఏదైతే ఉందో ఈ దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంచి నీ బంధాన్ని ఆహ్వానించు. ఎన్నో రోజులుగా నువ్వు నమ్ముకున్నటువంటి నీ బంధం నిన్ను మోసం చేసింది. ఎన్నో రకాలుగా బాధపడ్డావు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు కదా దుర్గమ్మ, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విధంగా అనుకుంటూ ప్రతిరోజు నువ్వు మనసులో బాధపడటం నాకు తెలుసమ్మా. ఇప్పటి నుంచి నీకు అలా జరగదు. ఇకపై నీకు అంతా మంచే ఉంటుంది. నీ కోరిక తీరి నీ మనసు తృప్తి చెంది సంతోషంగా ఉంటావమ్మా. నువ్వు నన్ను వేడుకున్నావు కదమ్మా. కానీ ఇక నుంచి నీకు అలా జరగదు. ఇకపై నీకు అంతా మంచే ఉంటుంది. నీ కోరిక తీరి నీ మనసు తృప్తి చెంది సంతోషంగా ఉంటావమ్మా. నువ్వు నన్ను వేడుకున్నావు కదా, తప్పకుండా ఆనందంగా ఉండేలా నేను చేస్తాను. నీ జీవితంలోకి నీ బంధం తిరిగి రాబోతుంది. అది కూడా ఈరోజే. ఈ సందేశం ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నావమ్మా. అందుకే ఈరోజు ఈ దుర్గమ్మ తల్లి మాటలు వినగలుగుతున్నావు. నీ కన్నీళ్లు తొలగించడానికి నీ దుర్గమ్మ తల్లి నీ కోసం తీసుకువచ్చిన వార్త తల్లి ఇది. నువ్వు ఎంతో ఆశ్చర్యపడతావు, నా కోసమే దుర్గమ్మ తల్లి ఇలాంటి సందేశం అందించిందా అని. నువ్వు చాలా సంతోషపడతావమ్మా. ఒక్కొక్కసారి నీ జీవితమే తలకిందులు అయిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది. అవునా కాదా? ఈరోజు ఈ సందేశం విన్నావు అంటే అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఎవరు నీకు ద్రోహం చేసే వ్యక్తులు? ఎవరు నీ మంచి కోరే వ్యక్తులు అని పూర్తిగా నీకు అర్థమవుతుంది. తెలుసుకుని జాగ్రత్తగా ఉండమ్మా. ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దు. ఏముందిలే అని కొట్టిపడవేయవద్దు. నీ కోసం నీ బంధం ఎదురు చూస్తుంది. ఆ బంధం తప్పకుండా రాబోతుంది. అది కూడా అతి త్వరలోనే. నీ యొక్క బంధం తప్పకుండా నీ దగ్గరికి రాబోతుంది తల్లి. ఈ దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంటే నేను తీసుకువచ్చిన ఈ సందేశం నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసేటటువంటి బంధం తప్పకుండా త్వరలో నీ దగ్గరికి రాబోతుంది. నువ్వు ఇకపై సంతోషంగా ఉండబోతున్నావు. నువ్వు ఎదురు చూసే బంధం ఏదైనా కావచ్చు. భర్త కావచ్చు, లేదంటే ఇష్టమైన వారు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, లేదంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కావచ్చు, లేదంటే అన్నా చెల్లెళ్ళు కావచ్చు. ఏ బంధమైనా సరే నువ్వు ప్రియమైన బంధానికి నువ్వు చేరబోతున్నావు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళే నీ బలం అని అనుకున్నప్పుడు ఒక్క మాట తగ్గి దగ్గరికి రామ్మా. అది నీ బంధాన్ని బలపరచడమే కాకుండా నీ మనసుని సంతోషపరుస్తుంది. కాబట్టి దేనికి కూడా భయపడవద్దు, ఎవరికి కూడా భయపడవద్దు. నువ్వు ఎవరిని గాయపరచలేదు, మనసుని నొప్పించలేదు. ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువుని నువ్వు లాక్కోలేదు. మరి ఎందుకు నువ్వు భయపడటం? నా మీద ఎవరికి కక్ష ఉంటుంది? నా మీద ఎవరికి పగ ఉంటుంది? నన్ను నాశనం చెయ్యాలి అనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది అని నువ్వు నన్ను అడగాలి అని అనిపిస్తుంది కదమ్మా. అలాగే అందరితోనూ మంచిగానే ఉంటాను. ఏదైనా కావాలి అంటే సాయం చేస్తాను. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాను. నా మీద ఎలాంటి ఉద్దేశం పెట్టుకున్నారా? ఎవరు దుర్గమ్మ తల్లి వారు అని నీ మనసుని నువ్వు ప్రశ్నించుకుంటున్నావు. నీ మనసులో ఈ సందేహం అనేది మొదలయ్యింది. ఇవన్నీ కూడా నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ దుర్గమ్మ తల్లి వాక్కు వినవలసిందే. ఎవరైనా సరే ఒక వ్యక్తి ముక్కుసూటిగా ఉంటారో, నిక్కర్చుగా ఉంటారో, ఎవరి దగ్గర చేచాచకుండా ఉంటారో వారికి తప్పకుండా శత్రువులు ఉంటారమ్మా. ఎందుకంటే తల్లి, నీకు మోసం చేయటం తెలియదు కాబట్టి, ఒకరి దగ్గర చేచాచటం తెలియదు కాబట్టి, ఒకరి మనసుని బాధ పెట్టడం తెలియదు, ఒకరిని మోసం చేయడం నీకు తెలియదు. ఇవేమీ కూడా నీకు తెలియదమ్మా. అభం శుభం తెలియని అమాయకురాలివి తల్లి నువ్వు. ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా మంచి మనసున్నదానివి, చాలా అమాయకురాలివి. ఎప్పుడూ కూడా నీ యొక్క తెలివితేటలతోటి, నీ రెక్కల కష్టంతోటి, రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు కష్టపడి తింటున్నావు. ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ బ్రతుకుతున్నావు. నీ సంసారంలో ఉన్న చిక్కులన్నీ కూడా చక్కబెట్టుకుంటున్నావు. నాకు ఈరోజు బాగుందిలే అని సర్దుకుపోతావు.
ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతావు. నాకు ఈ బాధ వచ్చింది అని ఎవరి దగ్గర కూడా 10 రూపాయల కోసం చేయి చాచవు. ఎవరి దగ్గర కూడా చేయి చాచలేదు. ఎవరి సహాయం పొందలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కొందరిలో ఈర్ష్య అనేది మొదలవుతుంది. అసలు ఎవరి దగ్గర కూడా చేయి చాచలేదే, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, చక్కగా ఆనందంగా ఇలా ఉన్నారేంటి, ఇంత బాగా ఎదిగిపోతున్నారేంటి, మేము కూడా తనతో పాటే జీవితం మొదలుపెట్టాము కదా, కానీ మా జీవితం చూస్తే ఇలా అల్లకల్లోలంగా గందరగోళంగా ఉంది. ఇక్కడ మాత్రం వెలిగిపోతుంది. అసలు వీరు ఏం చేస్తున్నారు, నేను ఎంత కష్టపడినా సరే లాభాలు రావటం లేదు. మేము మాత్రం సంతోషంగా లేమేమిటి, వారిని భగవంతుడు బాగా చూస్తున్నాడేమిటి, మేము అసలు సంతోషంగా లేము అని వారికి వారే కుమిలిపోతూ ఉంటున్నారు. నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. వారి కుటుంబంతో వారు ఆనందంగా ఉండటం లేదు. నీ కుటుంబంతోటి నువ్వు ఆనందంగా ఉండటం చూసి ఈర్ష్యపడుతున్నారు. సమాజంలో నీకు వచ్చినంత పేరు వారికి రాలేదే అని ఈర్ష్యపడతారు. ఈ విధంగా ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తున్నారమ్మా. నీ సంతోషం అనేది వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ ఎదుగుదలని ఆపాలి అని చూస్తున్నారు. ఏ పని చేసినా సరే నీకు అడ్డంకులు కలిగించాలి అని చూస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి నన్ను అడగాలి అని అనుకుంటున్నావు కదమ్మా. దానికి కూడా సమాధానం నేను చెబుతానమ్మా. నేను ఎవరికీ కూడా ఏ ఆపద చేయలేదు. నాకు మాత్రమే ఇలాంటి అవమానాలు పదే పదే వస్తున్నాయి. కారణం ఏమిటి, ఎవరికి నేను ఏం చేశాను అని నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావు. చీటికి మాటికి నిన్ను అపార్థం చేసుకునే బంధం. తప్పకుండా నిన్ను అర్థం చేసుకునేలా చేస్తాను. నా మాట విను తల్లి, అంతా నీ మంచికే. వారి చరిత్ర కూడా నీకు తెలియజేస్తాను. నీ ముందే తిరుగుతూ ఉంటారు. ఇక బయట వారైతే నీకు చెడు జరిగితే సంతోషపడతారు. ప్రతి ఒక్కటి కూడా వారు గమనిస్తున్నారమ్మా. కానీ నువ్వు మాత్రం ఏదీ కూడా నోరు తెరిచి చెప్పవు. వాళ్ళంతటా వాళ్ళే అన్నీ తెలుసుకుని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంత చనువుతో నిన్ను చూస్తున్నారు అంటే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నిన్ను ముంచాలి అని చూస్తున్నారు. ఇది మాత్రం తెలుసుకో. కుటుంబంలో వ్యక్తులు కావచ్చు, లేదంటే వ్యాపార స్థలంలో కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, లేదా నీ స్నేహితుల్లో కావచ్చు, ఎవరో ఒకరు ఇలా ఉంటారమ్మా. వారితో జాగ్రత్తగా ఉండు. నీ యొక్క ఎదుగుదల వారికి భయం అనేది కనిపిస్తుంది. నిన్ను కృంగదీయాలి అని చూస్తున్నారు. వారి చేతికి మట్టి అంటకుండా నువ్వు బాధపడుతూ ఉంటే చూసి ఆనందించాలి అని అనుకుంటున్నారు. అలాంటి వారు ఎవరో కనిపెట్టి వారికి దూరంగా ఉండు. నీ మనసు మళ్లించాలి. అందుకే ఇన్ని వాకులు చెబుతున్నాను. వారు ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో పొరపాట్లు చేశారు. వారి జీవితమే తప్పుడు దారిలో వెళుతుంది. కానీ ఇవన్నీ కూడా నువ్వు గమనించడం లేదు. నువ్వైతే ఒక భ్రమలో ఉంటున్నావు. మళ్ళీ వారు ఇలా అనుకుంటున్నారు, నేను తనతో ఉంటున్నాను కదా, నేను చేసే తప్పులన్నీ కూడా తను గమనిస్తుందేమో, ఆ తప్పులు నువ్వు ఎక్కడ బయట పెట్టేస్తావోనని వారైతే చాలా భయపడుతున్నారు. నువ్వైతే ఆ తప్పులు ఎక్కడ బయట పెట్టేస్తావో నవ్వులు పాలవుతాము అని, అందరూ చిన్నచూపు చూస్తారేమోనని, ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు అని ఈ విధంగా మాట్లాడుకుంటారేమోనని వారైతే భయపడుతున్నారమ్మా. వారికి తెలుసు వారు చేసినవి తప్పులు కాబట్టి అవి ఎప్పటికైనా సరే బయటపడతాయి అనైతే వారు అనుకుంటున్నారు. నువ్వైతే అలాంటి వాటికి దూరంగా ఉండమ్మా. నీ బాధలన్నీ పటాపంచలు చేస్తాను అని చెప్పాను కదా. నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి, ప్రతిరోజు నాకు ఎంతో ఇష్టమైన కుంకుమ ధరిస్తూ ఉండు. అలాగే ఓం శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపిస్తూ ఉండు. నీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. ఆనందం నీ జీవితంలోకి వస్తుంది. ఇకపై నీకు అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.